హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్ర కథలైతే ఈ రోజు నుంచి మన ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నాం. మరి వెళ్ళిపోదామా పంచతంత్రంలోకి? పూర్వము కొన్ని శతాబ్దాల క్రితం పాటలీపుత్రము అనే రాజ్యాన్ని సుదర్శనుడు అను రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మంత్రి రాజదత్తుడు. మంత్రి సలహాలతో రాజు ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తున్నాడు. ఆ రాజుగారికి 4 కుమారులు. వారిని రాజుగారు గారాబం చేయడం వల్ల ఆటపాటలతో కాలం గడిపి చదువు సంధ్యల లేక పెరిగారు. పెద్దవుతున్న కొద్దీ వారి అల్లరి రోజురోజుకు ఎక్కువయింది. ఈ విషయం గమనించిన మంత్రి రాజుతో, మహారాజా, రాజకుమారులకు విద్యాబుద్ధులు తక్షణమే నేర్పించుట చాలా అవసరం. యువరాజులుగా వారిని తీర్చిదిద్దుట మీ కర్తవ్యం, తండ్రిగా మీ బాధ్యత కూడా అని అన్నాడు. నిజమే మహామంత్రి, నా వలన పొరపాటే జరిగింది. ఈనాటి నుండే వారికి మంచి విద్యాబుద్ధుల్ని నేర్పుటకు మంచి పండితులను వెతికించి విద్యాభ్యాసమునకై వారి వద్దకు పంపించే ప్రయత్నం చెయ్యండి మంత్రివర్య అని అన్నారు. చిత్తం మహారాజా అని మంచి గురువును వెతుకుటకు కొంతమంది రాజభటులను పంపాడు. వారు దేశం మొత్తం గాలించి తమ రాజ్యం నందే నివసించు విశ్వశర్మ అనే పండితుణ్ణి తీసుకువచ్చారు. రాజుగారు విష్ణుశర్మను సాదరంగా ఆహ్వానించి తమ కుమారుల విషయం తెలియజేసి, మా కుమారులకు మంచి విద్యాబుద్ధులతో పాటు వినయ విధేయతలు, సభ్యత, సంస్కారం, క్రమశిక్షణలు నేర్పి ఉత్తమ రాకుమారులుగా వారిని తీర్చిదిద్దండి అని చెప్పారు. అందుకు విష్ణుశర్మ, మహారాజా, కాకికి మాటలు నేర్పుట కష్టం కాని రామచిలుకలకు పలుకులు నేర్పుట చాలా తేలిక. మీరు విచారం మాని మీ కుమారులను నాకు అప్పగించండి. వారికి సకల శాస్త్రాలు నేర్పించి మంచి రాజనీతిజ్ఞులుగా, ఉత్తమ పాలకులుగా నా సాయశక్తులా కృషి చేసి గొప్పవారిగా తీర్చిదిద్ది మీ ముందుంచుతాను అని అన్నాడు విష్ణుశర్మ. ఆ మాటలకు రాజు సంతోషించి తన కుమారులను విశ్వశర్మకు అప్పగించి వారి పోషణకు కొంత ధనమిచ్చి సాగనంపాడు. రాజకుమారులతో విష్ణుశర్మ తన నివాసమునకు చేరుకున్నాడు. ఒక మంచి రోజు నిర్ణయించి విద్యాభ్యాసము ప్రారంభించారు. రాకుమారులకు అక్షరాలతో పాటు వారికి మంచి వినోదము, విజ్ఞానము కలిగించే మంచి నీతి కథలు చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు విష్ణుశర్మ రాకుమారులతో, మీకు ఈరోజు మంచి విజ్ఞానము, వినోదము కలిగించే మంచి కథలను కూడా చెప్తాను. శ్రద్ధగా వినండి. ముందుగా మీకు మిత్రలాభమనే కథ చెప్తాను. ఈ కథ వలన మంచివారితో స్నేహం ఎంత మేలు చేస్తుందో తెలియజేసి మన బుద్ధిని వికసింపచేస్తుంది. మంచివారి మైత్రి వల్ల మనకు గౌరవం చేకూరి సర్వశుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సామాన్యుడు కాని, రాజ్యాధికారి కాని తన జీవితకాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు, లేడి ఎంతో స్నేహంగా ఉండి ఒకరికి ఒకరు సహకరిస్తూ ఎంతో లాభం పొందాయి. నేను మీకు ఇప్పుడు ఆ 4 ప్రాణమిత్రుల కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి అని కథ ప్రారంభించాడు విష్ణుశర్మ. మిత్రలాభం. పావురాలు వేటగాడు కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటి యందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశ మార్గమున ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే కిందకి దిగి తిందామని ఆశపడగా పావురాల రాజు చిత్రగ్రీవుడు, వద్దు, తొందరపడవద్దు. మనుషులే లేని ఈ అడవిలోకి నూకలు ఎలా వచ్చినవి? అందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణముకు ఆశపడి పులినోటబడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. అది పులి బాటసారి కథ. ఒక చెరువుగట్టునున్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తున్నది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారినొకరిని చూసి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియమున్నది. దీనిని
ఏ పుణ్యాత్మునికైనా దానము చేయవలెనని ఎంతకాలము నుండో ఎదురుచూచుచున్నానో. అదృష్టవశమున ఈరోజు నీవు కనపడినావు. నా యందు దయతలచి ఈ చెరువులో శుద్ధిగా స్నానము చేసి వచ్చి ఈ బంగారు కంకణమును తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియమును చూపించినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమోనని భయముతో వణికిపోవుచున్నాడు. ఒకవైపు బంగారము, మరొకవైపు భయము. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియము కొరకు ప్రాణము తీసుకొనువారున్నారా? అనగా అప్పుడు పులి, నేను క్రూర జంతువునే. నీవు భయపడుటకు న్యాయమే. కాని నేను వయసులో ఉన్నప్పుడు అనేక పాపములను చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపము పోగొట్టుకున్నటకే ఈ కడియమును దానము చేయదలిచాను. లేవ సత్తువులేని పండు ముసలిని, గోళ్ళు మొద్దువారినవి, పండ్లుడికిపోయినవి, కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు. మాంసభక్షణమే మానివేసి కాయకసురులతో కడుపు నింపుకొనుచున్నాను. కనుక ఎటువంటి అనుమానము పెట్టుకోక స్నానము చేసి రమ్ము. రేపో మాపో చావనున్న నన్ను చూసి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాటలు నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి, అయ్యో, బురదలో దిగిపోవుచున్నాను, రక్షించండి, రక్షించండి అని అరవగా పులి, భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయుదునని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించింది. దురాశకు పోయి దుర్మరణమునకు పాలైన పాటసారి వలె మనము కూడా నూకలకై నేలవాలితే ముప్పు తప్పదు. నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి అన్నది. అంతలో ఒక ముసలి పావురము, నేను మీ అందరికంటే పెద్దవాడను. నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానాలు పెట్టుకొని ఆకలితోనున్న మనము ఎదురుగానున్న ఆహారమును వదులుకొని మరొక చోటికి పోవడం అవివేకం, తెలివి తక్కువతనం. చిత్రగ్రీవుని అనుమానము మనకు తెలియనిదా? అందరం క్రిందికి దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురము నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురములన్నీ కూడా నేలవాలి వలలో చిక్కుకున్నవి. పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరు ఇతనిని దూషించినందువలన ప్రయోజనమేమీ లేదు. అతడు తనకు తోచినదే తను చెప్పాడు. అప్పుడు మన బుద్ధులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాము. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలనే ఉపాయము ఆలోచించాలిగాని మనలో మనము కీచులాడుకొని ఏమీ ప్రయోజనము లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు. నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యముకు మించిన బలము మరొకటి లేదు. మనమందరమూ కలిసి ఒక్కసారిగా పైకెగిసినచో వల కూడా మన వెంట వస్తుంది. 1, 2, 3 అనగానే అందరం పైకి ఎగరాలి అనగా చిత్రగ్రీవుని ఉపాయమునకు ఎంతో ఆనందించి ఒక్కసారిగా పైకి ఎగిరాయి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలతో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. పావురాళ్లు చిక్కకుపోయినా పర్వాలేదు, తన జీవితానికి ఆధారమైన వల అయినా దొరుకుతుందేమోనని అతడు ఆ పావురములు ఎగిరిన దిక్కుకు కొంత దూరము వెళ్లి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటిదారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకుడనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురములు కొంత దూరము పోయిన తరువాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చోటు చూపి, మిత్రులారా, మనము ఈ చెట్టు క్రింద నేలపై వాలుదాము. అచట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివసిస్తున్నాడు. అతడు వలతాళ్లను కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పినది. ఆ మాటలకు పావురములన్నీయూ సంతోషించి హిరణ్యకుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకుడు భయముతో కన్నములో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యకా, నేను నీ చిన్ననాటి స్నేహితుడను, చిత్రగ్రీవుడను. భయము లేదు, బయటకి రమ్మని పిలిచాడు. చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి
హిరణ్యకుడు కన్నం నుండి బయటకొచ్చి వలలో చిక్కుపడిన పావురములను చూచి, అయ్యో, వలలో చిక్కుకొంటివా, నిన్ను క్షణంలో విడిపించదా అని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలోనున్ననూ తన వారి కష్టములను తొలగించినవాడే నిజమైన మిత్రుడు. స్వార్థము సర్వానర్థములకు మూలము. స్వార్థపరుడు బతికినను చచ్చిన వానితో సమానమే. కనుక నీ పంటి బలము ఉన్నంతవరకు నా వారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అని అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతము. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధముగా ముందుగా నీ సహచరుల్నే విడిపించెదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వలత్రాళ్లు కొరికి పావురములన్నింటినీ బల నుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుణ్ణి కౌగిలించుకుని, మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకైనను మర్చిపోలేము, సెలవిమ్ము, పోయివొత్తుము, సెలవిమ్మని కృతజ్ఞతలు చెప్పి పావురములన్నీయూ కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచూ హిరణ్యకుడు కన్నంలోకి పోయాడు. ఇదంతయూ చూసి లఘుపతనకము అను కాకి హిరణ్యకునితో స్నేహము చేయవలనని తలచి కన్నం వద్దకు వెళ్ళి, మిత్రమా హిరణ్యకా, నేను లఘుపతనకమును, కాకిని. నీవు పావురములకు చేసిన మేలు కనులారా చూశాను. నీ వంటి ఉత్తమునితో స్నేహము చేయవలనని వచ్చితిని. దయవుంచి బయటికి వచ్చి నాతో స్నేహము చేయుము అనగా హిరణ్యకుడు, నీవు చెప్పే మాటలు చాలా బాగున్నవి. స్నేహము ఎవరితో చెయ్యాలో నాకు బాగా తెలుసు. కాకులు ఎలుకలకు ఆజన్మ శత్రువులు. నీతో స్నేహము నా ప్రాణానికే ముప్పు. నీ తీపి మాటలకు మోసపోవున్నంత అమాయకుడను కాను. పూర్వము ఒక లేడి నక్క మాటలు నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడకు కాకి వలన రక్షించబడినది. ఆ కథ చెప్పెదా, వినుము అని ఈ విధంగా కాకి చెప్పసాగింది. ఇంకా చాలా కథే ఉందండి. మిత్రలాభం ఇంకా పూర్తవలేదండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన స్టోరీస్ మిత్రలాభానికి సంబంధించినవి మీకు తప్పకుండా వినిపిస్తాము. తెలుగువారి సంపూర్ణ పెద్దబాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్ర కథలైతే వింటున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు విన్నారు. మరి ఈ వీడియోస్ కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ స్టోరీస్లో మీరు ఇంతకు ముందు ఏవైనా విన్న స్టోరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చిన స్టోరీస్ ఏమన్నా ఉన్నా కానీ తప్పకుండా మాకు తెలియచేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.